ఒక సాధారణమైన రాయిని చూసినప్పుడు అది కేవలం ఒక రాయి మాత్రమే. హలో అండి, మహాలక్ష్మి హాయ్ అండి. సాధారణమైన రాయిని చూసినప్పుడు అది కేవలం ఒక రాయి లాగా మాత్రమే కనిపిస్తుంది. కానీ అదే రాయి ఒకానొక సమయంలో చూసుకుంటే ఒక అద్భుతమైన శిల్పం లాగా మారుతుంది. అది ఎలా మారుతుంది? దాని వెనక ఒక శిల్పి తన ఊహాశక్తిని, తన నైపుణ్యాన్ని, ఎన్నో గంటల శ్రమని, తన యొక్క కష్టాన్ని ఆ రాయి పైన చూపించినప్పుడు మాత్రమే ఆ రాయి ఒక అద్భుతమైన శిల్పంలాగా మారి అందరినీ ఆకర్షిస్తుంది, అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కూడా. కానీ ఆ అద్భుతం వెనుక ఉన్న కష్టాన్ని నిజంగా అర్థం చేసుకునేది ఆ శిల్పి మాత్రమే. ఒక సాధారణమైన రాయి ఒక శిల్పి యొక్క చేతుల మీదుగా ఒక శిల్పంగా మారడాన్ని చూసినప్పుడు అతను పొందే ఆనందం చాలా అమూల్యమైనది, చాలా వెలకట్టలేనిది కూడా. అంతే కదండి, మరి మీరేమంటారు? అలాగే సేమ్ అదే విధంగా హ్యాండ్మేడ్ వస్తువులు తయారు చేసే ప్రతి ఒక్కరి ప్రయాణం కూడా ఇలాగే ఉంటుంది. ఒక సాధారణమైన మామూలు మెటీరియల్ను ఒక అద్భుతమైన వస్తువులాగా మార్చడానికి వాళ్ళు కూడా సేమ్ శిల్పి ఎలా అయితే కష్టపడతాడో అదే విధంగా కష్టపడతారు, శ్రమిస్తారు కూడా. అందుకే ప్రతి హ్యాండ్మేడ్ ఐటమ్ కూడా కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, ఒక హ్యాండ్మేడ్ వస్తువులను తయారు చేసే వారి ప్రేమ, కష్టం, శ్రమ, ఓర్పు, మనస్సు ఇవన్నీ కాదండి, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ప్రాణమే పెట్టేసి దానికి రూపాన్ని అనేది తీసుకొస్తారనమాట. రూపాన్ని తీసుకురావడమే కాదు, దానికి ఒక చలనమున్న మనిషిలాగా కూడా మార్చగలిగే స్టామినా, ఎనర్జీ అనేది ఇలా హ్యాండ్మేడ్ వస్తువులు చేసే వాళ్ళకు మాత్రమే ఉంటుందండి. సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక రాయి ఒక శిల్పంలాగా ఎలా అయితే మారుతుందో దాని వెనుక ఉన్న శిల్పి యొక్క కష్టం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదేవిధంగా ఈ హ్యాండ్మేడ్ ఐటమ్స్ని చేసే వాళ్ళకు కూడా ఉంటుందండి. దాని యొక్క కష్టం అనేది ఆ హ్యాండ్మేడ్ ఐటమ్స్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాగే దాని యొక్క రూపాన్ని ప్రాణమున్న మనిషిలాగా మార్చేయగలిగే అంత శక్తి కూడా ఇలా హ్యాండ్మేడ్ ఐటమ్స్ చేసే వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అలాగే ఒక శిలకి శిల్పం లాగా మార్చే శక్తి శిల్పికి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే మనమైతే కొన్ని ప్యాచెస్ని అయితే రెడీ చేసామండి. ఇవన్నీ కూడా లాకెట్స్ అనమాట, హ్యాండ్మేడ్ లాకెట్స్ అండి. ముందు వీడియోస్లో మీకైతే కొంచెం కొత్త ఐటమ్స్ అనేది తీసుకురావడం అనేది అయితే జరుగుతుందన్నమాట. అవేంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ అండి ముందైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండి. దానివల్ల మీకైతే ఎప్పటికప్పుడైతే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. నా ఈ చిన్న బిజినెస్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి.